తల్లి తండ్రి గురువు దైవం అంటుంటారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత దేవుని కంటే గొప్పోడు గురువు అని అంటుంటారు. అట్లా చిన్నతనాన విద్యా బుద్ధులు చెప్పిన గురువు రుణం తీర్చుకోవాలని చాలా మంది అనుకుంటారు. అందరికేమో గాని గీలకైతే భాగ్యం కలిగిందబ్బా. కంటే కూతుర్నే కనాలని అంటుంటారు గాని కన్న బిడ్డలకు లగ్గం చేయలేక చాలా తిప్పల పడుతుంటారు అమ్మ నాయనలు. కట్నాలు కానుకలు ఇయ్యలేక కంట నీరు పెట్టుకుంటుంటారు. ఈ గట్ట ఆడిబిడ్డల లగ్గం చేయాలంటే ఎంత తిప్పలు ఉంటుందో కొత్తగా చెప్పేది ఏముంటది చెప్పురి. ఇగో గీడ లగ్గం అవుతుంది చూసిరా, గీడున్న పెళ్లి పిల్ల నాయనది కూడా గదే తిప్పలాట. అట్ట ఆయన పడుతున్న తిప్పల చూడలేక చిన్నప్పుడు ఆయన దగ్గర చదువుకున్న ఇగో గీళ్ళే తలా ఇన్నేసి చదువు చెప్పిన సార్కు సాయం చేసిల్లట. సారు బిడ్డ పెళ్లిని దగ్గరుండి చేసిల్లట గీ అన్నలు. గురుగారికి మేము చదువుకున్న గురుగారికి వాళ్ళ యొక్క కూతురు మ్యారేజ్ అవుతుందని సంతోషించి మా విద్యార్థులందరం కూడా కలిసి వెంటనే స్పందించి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో అందరం కూడా మా యొక్క ఆలోచనలు షేర్ చేస్తూ అందరం కూడా ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆలోచించి ఈ రోజు 1,50,000 అగనట చదువు చెప్పిన గురువు బిడ్డకు సారు లగ్గం చేస్తున్నాని సాయం చేసేందుకు ఉడత భక్తి కింద శాతనైనంత సాయం చేసినామనికి వచ్చిండు. అసలు ముచ్చటేందయ్యా అంటే ఇగో గిడ కనపడుతున్న ఆయన పేరు పెరుమాన్ల ఎల్లగౌడు. మహిబాద్ జిల్లా కే సముద్రం మండలంలో ఉన్న కల్వల ఊళ్ళే ఓ ప్రైవేటు బడిలో చిన్నప్పుడు చదువు చెప్పిండట గీళ్లకు. అట్ట ఇప్పుడు గా సారు వాళ్ళ బిడ్డకు పెళ్లి చేస్తుంటే కట్న కానుకలు ఇచ్చే కాడ సారు తిప్పల పడుతుండ అనుకున్నారో ఏమో. 30 ఏళ్ల కింద సార్తన చదువుకున్న కొంతమంది విద్యార్థులు తలా ఇన్ని తోసిన కాడికి సాయం చేసి 1,50,000 దానక పోగు చేసి సార్కు గురుదక్షిణ కింద ఇచ్చిలాట. మంచి ముచ్చటే కదా. 30 ఏళ్ల కింద చదువు చెప్పిండు, అప్పట్లో ఆయన ఫీజులు తీసుకోలేదా అనుకోకుండా ఇట్ట సాయం చేసిలంటే గొప్ప ముచ్చటే కదా. ఇక ఇదిట్టుంటే వాళ్ళ విద్యార్థులు చూపెట్టిన పాయడానికి సారు కూడా మురిసి ముప్పందమైందట కాడా. మరి ఇయ్యాల రేపు అమ్మ నాయనల్నే పట్టించుకుంటలేదు. అసలు చదువు చెప్పిన గురువును యాది పెట్టుకొని పోయి ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నారంటే గాలని ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా నుల్లా. ఏమంటారు?